విద్యుద్ఘాతంతో తండ్రి కొడుకు ఇద్దరు చచ్చిపోయారట. అరే రే రే రే. మాదాసు బుచ్చయ్య, లోకేష్. సొంతింటి కళ నెరవేర్చుకుందామన్న ఆ కుటుంబంలో పెను విషాదం. నూతనంగా కట్టుకుంటున్న కలల ఇంట్లో నిద్రపోకుండానే తండ్రి కొడుకులిద్దరూ శాశ్వతంగా కన్నుమూశారు. ఘోరం. సూర్యాపేట జిల్లా చివ్యంల మండల కేంద్రానికి చెందిన మాదాసు బుచ్చయ్య విఆర్ఏ నుంచి పదోన్నతి పొంది మోతే మండల కేంద్రంలోని రెవెన్యూ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నట. ఆయనకు భార్య, ముగ్గురు కొడుకులట. తనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో చిన్న కొడుకైన లోకేష్ చేదోడుగా ఉంటున్నాడు. స్వగ్రామంలో నూతనంగా ఇంటి నిర్మాణం మొదలుపెట్టిరు. ఇంటికి నీరు అందించేందుకు ట్యాంకర్ను తీసుకొచ్చి దాంట్లో విద్యుత్ మోటార్ అమర్చిరట. ఆ మోటార్లో సమస్య వల్ల ట్రాక్టర్కు విద్యుత్ ప్రసరిస్తున్న విషయాన్ని గమనించకపోవడంతో పని పూర్తయిన తర్వాత మోటార్ను బయటకు తీసే క్రమంలో బుచ్చయ్య విద్యుద్ఘాతానికి గురైనట. అంటే కరెంట్ షాక్ కొట్టింది, స్పృహ కోల్పోయినట. గమనించిన కొడుకు లోకేష్ వెంటనే పరుగున వస్తూ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ను తగలడంతో అతను కూడా విద్యుద్ఘాతానికి గురై కింద పడ్డాడట. స్థానికులు వారిని వెంటనే సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలిస్తే వారిద్దరూ చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. క్షణాల వ్యవధిలో తండ్రి కొడుకు మృత్యువాత పడడంతో కుటుంబం బోరున విలపించింది. ఘోరం. పాపం అబ్బాయి అయినా చూసుకొనున్నా ఆ అబ్బాయి ప్రాణమైనా మిగిలేదు, కానీ పాపం తండ్రి అట్లా అయిందని పోయిండు. విద్యుద్ఘాతంతో తండ్రి కొడుకు ఇద్దరు చచ్చిపోయారట. అరే రే రే. మాదాసు బుచ్చయ్య, లోకేష్. సొంతింటి కళ నెరవేర్చుకుందామన్న ఆ కుటుంబంలో పెను విషాదం. నూతనంగా కట్టుకుంటున్న కలల ఇంట్లో నిద్రపోకుండానే తండ్రి కొడుకులిద్దరూ శాశ్వతంగా కన్నుమూశారు. ఘోరం. సూర్యాపేట జిల్లా చివ్యంల మండల కేంద్రానికి చెందిన మాదాసు బుచ్చయ్య విఆర్ఏ నుంచి పదోన్నతి పొంది మోతే మండల కేంద్రంలోని రెవెన్యూ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నట. ఆయనకు భార్య, ముగ్గురు కొడుకులట. తనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో చిన్న కొడుకైన లోకేష్ చేదోడుగా ఉంటున్నాడు. స్వగ్రామంలో నూతనంగా ఇంటి నిర్మాణం మొదలుపెట్టిరు. ఇంటికి నీరు అందించేందుకు ట్యాంకర్ను తీసుకొచ్చి దాంట్లో విద్యుత్ మోటార్ అమర్చిరట. ఆ మోటార్లో సమస్య వల్ల ట్రాక్టర్కు విద్యుత్ ప్రసరిస్తున్న విషయాన్ని గమనించకపోవడంతో పని పూర్తయిన తర్వాత మోటార్ను బయటకు తీసే క్రమంలో బుచ్చయ్య విద్యుద్ఘాతానికి గురైనట. అంటే కరెంట్ షాక్ కొట్టింది, స్పృహ కోల్పోయినట. గమనించిన కొడుకు లోకేష్ వెంటనే పరుగున వస్తూ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ను తగలడంతో అతను కూడా విద్యుద్ఘాతానికి గురై కింద పడ్డాడట. స్థానికులు వారిని వెంటనే సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలిస్తే వారిద్దరూ చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. క్షణాల వ్యవధిలో తండ్రి కొడుకు మృత్యువాత పడడంతో కుటుంబం బోరున విలపించింది. ఘోరం. పాపం అబ్బాయి అయినా చూసుకొనున్నా ఆ అబ్బాయి ప్రాణమైనా మిగిలేదు, కానీ పాపం తండ్రి అట్లా అయిందని పోయిండు.